హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హల్దీ ఫంక్షన్ చెల్లిది. చూడండి, డెకోర్ అయితే కంప్లీట్ అయిపోయింది, చాలా బాగుంది. ఇక్కడ మరుత్వి పాప చూడండి, ఇంకా ఫ్లవర్స్ మొత్తం అంగడం కట్ చేసేస్తుంది, రెడీ అయిపోయి కూర్చుంది ఫస్టే. ఇక్కడ రుత్వి పాపని ఫస్ట్ కొన్ని పిక్స్ తీద్దామన్నట్టుగా ఇక్కడ కూర్చోబెడుతున్నాము. మంచిగా కూర్చుండింది, ఇంకా ఫొటోస్ అయితే తీసేసాము. ఇక్కడ చూడండి, అందరికీ వచ్చిన వాళ్ళకి పసుపు అండ్ కుంకుమ పెడుతుంది. ఇక్కడ మా పిన్ని వాళ్ళ డాటర్ అనమాట, మా చెల్లి, తను అందరికీ బొట్లు పెడుతుంది. ఇక్కడ ఇంకా మా చెల్లి అయితే రెడీ అయిపోయి ఇంకా మంగళహారతి తీసుకొని స్టేజ్ మీదకి అయితే వచ్చేసింది. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ కొన్ని స్టిల్స్ తీస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకా ఫస్ట్ మరుతి పాపతో ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మేము ముగ్గురం సిస్టర్స్, ఇంకా మేము కూడా పిక్ దిగేస్తున్నాము. ఇక్కడ మా మమ్మీ డాడీ పసుపు రాసే క్లిప్ మిస్ అయింది. ఇక్కడ ఫస్ట్ పసుపు రాస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మా వదిన అండ్ అన్నయ్య మొత్తం పాపం మొహం మొత్తం రాసేసింది మా వదిన. ఇక్కడ వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇప్పుడు వీళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఒకరికొకరు. చాలా అంటే చాలా, అసలు ఒకరిని మించి ఒకరు ఉన్నారు వీళ్ళు. చూడండి ఎలా పూసుకుంటున్నారో. నా మ్యారేజ్ అప్పుడు యాక్చువల్గా ఎవరు రాలేదు, అండ్ కరోనా స్టార్ట్ అయింది నా మ్యారేజ్ అప్పుడే. నా మ్యారేజ్ రోజు లాక్డౌన్ పడింది, సో ఎవరు రాలేదు మా రిలేషన్స్ కానీ అండ్ మా వాడ నెంబర్స్ కానీ. ఇప్పుడైతే అందరూ అటెండ్ అయ్యారు, రిలేషన్స్ అండ్ మా వాడ అందరూ వచ్చారు. యాక్చువల్గా ఆ ఫొటోస్ దిగనీకైతే ఇంకా అందరు స్టేజ్ మీదకి రాలేదు, ఎందుకంటే అప్పటి వరకే 3-4 అవర్స్ అయిపోయింది, ఇంకా కూరలకి లేట్ అవుతుంది అనేసి ఇంకా ఎక్కువ మంది పిక్స్ కూడా దిగలేదు. పాపం అక్కడితోటే స్టాప్ చేసేసాము హల్దీ.
టైం లేకుండే యాక్చువల్గా అందరు దిగనీకి. సో కొందరు దిగారు. ఇంకా తర్వాత కొన్ని స్టిల్స్ దించేసి ఇంకా హల్దీని అయితే అక్కడితో స్టాప్ చేసాము. బట్ ఆ 2-3 అవర్స్ అయినా అందరము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా అక్క అండ్ మా అక్క వాళ్ళ పాప బాబు అండ్ మా బావ చూడండి. ఇక్కడ తర్వాత మేము మా ఫ్యామిలీ, మా పాప అండ్ మా హస్బెండ్. ఇక్కడ మేము ఇక్కడ మా చెల్లె చూడండి, మా హస్బెండ్కి పసుపు పెట్టడానికి తీసుకొస్తుంది. మా పాపకు పెడుతుంటే మేము పసుపు అవన్నీ కూర్చుకుంటుంటే పాపం తను చాలా ఏడ్చేసింది అవన్నీ చూసి. ఇంకా తర్వాత పాపని తీసేసుకున్నారు. అసలు ఒక పిక్ కూడా దిగలేదు మాతో, ఏడ్చింది పాపం అవన్నీ చూసి. ఇక్కడ మా పెద్దమ్మ అండ్ పెద్దనాన్న వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ముంబైలో ఉంటారు. ఇక్కడ మమ్మీ డాడీతో స్టార్ట్ అయింది వాటర్ పోయడము. పాపం వాటర్ చాలా కూల్గా ఉండుండే. ఇక్కడ ఇంకా నేను మా హస్బెండ్ అండ్ పాపం తనకి చాలా చలి పెడుతుంది అనేసి ఇక్కడ మా మమ్మీ అండ్ మా మేనత్త ఇద్దరు కలిసి వాటిలో హీట్ వాటర్ పోస్తున్నారు చూడండి.
ఇక్కడ మా పెద్దమ్మ అండ్ పెద్దనాన్న వాళ్ళు ఇక్కడ వాటర్ పోస్తున్నారు. ఇక్కడ హల్దీ అయ్యే వరకు అయితే చాలా లేట్ అయిపోయింది. నైట్ 8 అయింది. ఇంకా కూరలు అవి ఉంటాయి కదా, లేట్ అయిపోయిందని ఇంకా ఇక్కడ కొన్ని స్టిల్స్ దించేసి ఇక్కడ హల్దీ అయితే మేము ఎండ్ చేసాము. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.